అండ్ కేసీఆర్ విషయానికి వస్తే ఆయన క్లియర్గా సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటే సరిపోదు, ప్రజల మధ్యలో తిరగాలని చెప్పి ఇంకా కొన్ని స్పెక్యులేటివ్ రూమర్స్ ఏంటంటే మల్లారెడ్డిని కూడా చాలా స్ట్రాంగ్గా క్లాస్ తీసుకున్నారు. నువ్వు అలై బలై వేషాలు వేస్తే కుదరదు, సీరియస్గా పాలిటిక్స్ చేయకపోతే నెక్స్ట్ టైం టికెట్ చాలా మందికి కష్టమని కేసీఆర్ నిన్న ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో కూర్చుని ఒక మైక్ పుచ్చుకుని మాట్లాడారు. తర్వాత రూమ్లో ఈ డిస్కషన్స్ జరిగినాయి అని న్యూస్ బయటకు వస్తుంది. ఓకే, వాళ్ళ పార్టీ వాళ్ళ టికెట్లు వాళ్ళ గోల అది వదిలేసేయండి. లిక్కర్ కుంభకోణంలో కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయిన తర్వాత బయటకు వచ్చినప్పుడు ఇన్నాళ్ళు ఈ చెయ్యి నీ రాఖీ కోసం ఆగింది, నువ్వు వచ్చిన తర్వాత రాఖీ కట్టుకున్న తర్వాత నాకు ఈ చెయ్యికి వాల్యూ వచ్చింది అన్నట్టు బయటకు వచ్చిన వెంటనే ఎప్పుడు లేని రాఖీ పౌర్ణమి ఆ రోజు జరుపుకున్నాడు జూనియర్ కల్వకుంట్ల. చెల్లెలు పార్టీ పెట్టింది, పార్టీ పెట్టి తన గురించి పట్టించుకొని కూడా పట్టించుకోలే. అసలు నీ నెంబర్ ఏంటో ఆమె డిస్క్రైబ్ చేయలే. ఓన్లీ టార్గెట్ ఇస్ కేసీఆర్, నెక్స్ట్ టార్గెట్ ఇస్ పందికొక్కులు అని అంటుంది, దాంట్లో కాళేశ్వరం అంటుంది, సో ఖచ్చితంగా హరీష్ రావు, ఇంకేం లేదు అక్కడ. పందికొక్కుల్లో సంతోష్ కూడా ఉంటాడు ఆవిడ చెప్పిన డిస్క్రిప్షన్లో. ఈ పందికొక్కుల పేర్లు ఇవి తప్ప ఇంకెక్కడ పేర్లు మనకు అర్థం కావు. యాజ్ అన్ ఆన్ లుకర్ ఇదే అర్థమవుతుంది.